ఈరోజు గౌరవనీయులు పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారు రావడం జరిగింది. ఈ యొక్క 6వ వార్డు 7వ వార్డు అభ్యర్థులను ఆశీర్వదించి వాళ్ళను గెలిపించే విధంగా ఆమె యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో భాగంగా ఇవాళ షాద్ నగర్ మున్సిపాలిటీలో 7వ వార్డు అభ్యర్థి అయినటువంటి చెవుల భాస్కర్ గారిని గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి భాస్కర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా అంద బాబన్న గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, రంగయ్య గౌడ్ గారు, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జిగా ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి గారు, మరి ప్రియాంక మేలన్ గారు మనకి ఇక్కడ తను ఇన్ఛార్జిగా వచ్చింది రాజస్థాన్ నుంచి, అదేవిధంగా తిరుపతి నుంచి మసూద్ అని కూడా మనకి ఇన్ఛార్జిగా వచ్చిన ఎన్నికల్లో మనందరికీ మద్దతుగా నిలిచి మీ అందరి ప్రతి వార్డులో మన మన అభ్యర్థులను గెలిపించడం కోసం, అదేవిధంగా పెంటయ్య గారు, రమణ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా, వడగంటి శ్రీశైలం గారికి, అదేవిధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. పేర్లు చెప్పిన వాళ్ళంటే మొత్తం ఉన్న పేర్లను చదవాలంటే మనకు ఒకరి పేరు చెప్పి ఒకరు చెప్పకుండా ఇబ్బంది కాబట్టి ముఖ్యమైన పేరు చెప్తా ఏమనుకోకండి. సమయం తక్కువ ఉంది కాబట్టి మనం ఇంకా అన్ని వార్డులు తిరగాలి. సో ఇక్కడ వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా 7వ వార్డు ఈ కౌన్సిల్లో ఈ వార్డులో ఉన్నటువంటి అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, పెద్దలకి, యువకులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందే వస్తుంటే చెప్తున్నాడు భాస్కర్, నన్ను పూర్తి భయపడిస్తున్నారు, ఇక్కడ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇబ్బందులకు ఎప్పుడు గురి చేస్తారు? క్యాండిడేట్ గెలుస్తున్నాడు అన్నప్పుడే ఎట్లా అనగదొక్కాలనే ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెవుల భాస్కర్ గారిని గెలిపించాలని వార్డు ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విజయాన్ని ఆపాలనే ఇవాళ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ వార్డు ప్రజలందరూ కూడా మీరు అండగా ఉండాలి. భారతీయ జనతా పార్టీని వార్డులో గెలిపించుకోవాలి. ఈ వార్డు అభివృద్ధి కోసం ఆయన మంచి మేనిఫెస్టో పెట్టిండు. ఇక్కడ నేను ఈ వార్డులో గెలిస్తే ఏమేం చేస్తా అని ఓ చక్కటి మేనిఫెస్టో పెట్టిండు. మన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే నిధుల ద్వారా ఈ వార్డును బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా నన్ను గెలిపేయండి అని చెప్పి నిలబడ్డాడు. ఇక్కడ మున్సిపాలిటీలకు వస్తున్న నిధులన్నీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రతి గ్రామాలని అభివృద్ధి చేయాలని, వికసిత్ గ్రామాలుగా, ప్రతి పట్టణాలను వికసిత్ పట్టణాలుగా, ఈ దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తా ఉన్నారు. గ్రామాల్లో ఇచ్చినట్లుగానే ఇవాళ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఇంటికి కూడా నల్లా ఇచ్చి ఆ నల్లా ద్వారా నీళ్లు అందించాలని అమృత్ పథకం కింద షాద్ నగర్ పట్టణానికి 35 కోట్ల రూపాయలను నరేంద్ర మోదీ గారు శాంక్షన్ చేస్తే మేము దానికి వచ్చి శంకుస్థాపన కూడా చేసిపోయిన విషయం షాద్ నగర్ ప్రజలకు అందరికీ ఈరోజు తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వారికి పనులు ప్రారంభం చేసినప్పుడే చెప్పిన ఈ యొక్క ఎండాకాలం వచ్చే లోపల మీ పనులు పూర్తి చేయాలి. ఎండాకాలంలో నీళ్ల సమస్య వస్తుంది. ప్రతి ఇంటికి కూడా నల్ల నీళ్ళు అందాలి, మంచి నీళ్ళు అందాలని వారికి ఆ యొక్క పథకానికి మేము శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఆ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే కాకుండా సీసీ రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, లైట్లు గాని, స్ట్రీట్ లైట్లు గాని, ఇదే విధంగా వీధిలో ఇట్లా మంచి మధ్యలో సెంటర్లలో ఈ హైమాస్ లైట్లు గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని భాస్కర్ ని గెలిపించాలని చెప్పి మళ్ళీ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను మాట ఇస్తున్నాడు, మీకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నాడు.
అదే విధంగా సీసీ రోడ్లు ఎక్కడెక్కడైతే సీసీ రోడ్డు లేవు అక్కడ మొత్తం సీసీ రోడ్లు వేపిస్తానని మాట ఇస్తున్నాడు. వీధి దీపాలు నేను చెప్పిన ఇంతకు ముందే వీధి దీపాలు హైమాస్ లైట్లని. అదే విధంగా అదే కాకుండా ఈ కాలనీలో ఇంకా ఏమైనా పనులు ప్రజలు కోరుకునేటటువంటి పనులన్నీ కూడా అక్కడైనా ఏ వార్డులోనైనా వేరే పనులు అవసరం ఉన్నాయి, అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది, లేకుంటే ఇంకేదన్నా అవసరం ఉంది, ఆ అవసరాలను అన్నింటినీ కూడా తీర్చే దిశగా ఈ వార్డు కౌన్సిలర్ గా మీకు అందుబాటులో ఉండి నేను తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్కరు నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉండి పనిచేస్తానటువంటి మాట ఈరోజు భాస్కర్ గారు రాతపూర్వకంగా మీకు ఒక పాంప్లెట్ ద్వారా ఇచ్చినారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మీకు వాగ్దానం చేసిండు. ఇంతకంటే పెద్ద వాగ్దానం మీకు ఏం కావాలి? మీకు ఈ వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశైలకు అందరికి కూడా బీమా చేపిస్తాడు. 5 లక్షల రూపాయల బీమా చేపిస్తాడు. తన 5 సంవత్సరాలు కూడా తన 5 సంవత్సరాలు కౌన్సిలర్ గా ఉంటా 5 ఏళ్లు కూడా మీకు బీమాను 5 లక్షల రూపాయల బీమాను తన సొంత డబ్బుతో బీమా కట్టి మీకు బీమా డబ్బులు మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద మనసుతో ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క హామీని మీరందరూ కూడా స్వీకరించి ఈరోజు ఒక యువకుడు ఏదో చెయ్యాలనే ఉత్సాహంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున యువకులందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు రాజకీయాల్లోకి రావాలి, యువకులు పనిచేయాలి, ప్రజా సేవలో మీరు ముందుండాలని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపులో ఈరోజు పెద్ద ఎత్తున యువకులు ఈరోజు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్నారు. దాంట్లో భాస్కర్ కూడా ఒకటని మీకు అందరూ తెలియ. ఈ మున్సిపాలిటీలో కానీ అదే విధంగా రైల్వే పనులు కానీ ఇంతకుముందు చెప్పిన రైల్వే గేట్లు ఒకటేమో పనిలో అంటే చట్టాన్పల్లి దగ్గర ఒకటి పెండింగ్ లో ఉందని, ఇప్పుడు కేశంపేట నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చినాం, అక్కడ కూడా ఆర్ఓబి అవసరం ఉంది. అక్కడ ఏది సూటబుల్, ఆర్ఓబి సూటబుల్ అయితే ఆర్ఓబి సూటబుల్ కాదంటే ఆర్యూబి ఏదైనా సరే చేపించేసే నేను కోరుతా ఉన్నా. అందరి మాటలు విన్నారు, అందరిని చూసిండ్రు. ఒకసారి భారతీయ జనతా పార్టీని చూడండి ఎట్లా పని చేస్తారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసము, పేద ప్రజలకు అందరికీ విద్య అందించడం కోసము, వైద్యం అందించడం కోసము, వాళ్ళ రైతుల కోసము, మహిళల కోసము, వాళ్ళని వారికి ఆర్థిక పరంగా సమానంగా అందరితో సమానంగా ఎదగడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు, అవన్నీ మనకు అందియాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి. దానికి పునాది ఈరోజు మున్సిపాలిటీలలో వేయాలి. ప్రతి వార్డులో కమలం పువ్వు గుర్తును గెలిపియాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? ప్రతిసారి పోతాడు ఢిల్లీకి పోయి ఏమడుగుతాడు? నాకు దీనికి పైసలు కావాలి, దానికి పైసలు కావాలి, 1000 కోట్లు కావాలి, ఆ కోట్లు కావాలి, ఈ కోట్లు కావాలి. పోయి అడిగిన కొద్దీ ఆడ ఏ రోజు మేము ఇయ్యమని చెప్పలే నరేంద్ర మోదీ గారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఈడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నేను అభివృద్ధిని అందించాలి, తెలంగాణ కూడా అభివృద్ధిలోకి రావాలి, పార్టీలు వేరైనా నిధులు ఇవ్వకుండా పక్కన పెట్టేటటువంటి విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చేస్తలేరు. దేశమంతా ఒకటే, అన్ని కులాలు మతాలు ఒకటే, అందరి అభివృద్ధి ధ్యేయంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ముందుకు పోతా ఉంటే మనమందరం కూడా వారితో పాటు నడిచి ఈ భారతదేశం వికసిత్ భారతదేశంగా మార్చుకోవడానికి, మన అందరి యొక్క అభివృద్ధి కోసం, మన పిల్లల అభివృద్ధి కోసం, మన దేశం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలని మన దేశాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని చూసి ఈర్షపడతా ఉన్నాయి. ఇంత గొప్ప నాయకుడు భారతదేశానికి ఉన్నాడని ఈర్షపడతా ఉన్నాయి. అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన భారతదేశానికి ఉన్నాడు. మరి మీరందరూ కూడా ఆశీర్వదించండి. భాస్కర్ ఒక యువకుడు, పెద్ద ఎత్తున ఇక్కడ గెలిపించండి. మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించి మరి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయండి. మీ పార్లమెంటు సభ్యురాలిగా ఇక్కడ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉంటే, కేంద్రంకి వెళ్ళి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ పథకం కోసం దేనికోసం వచ్చిందో దానికి ఖర్చు పెట్టి ఈ మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధిలో ముందుకు నడిపిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఈ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి నిధులు, ఇంకా ఈ మున్సిపాలిటీని ఇంకా మంచిగా చేయాలి. ఇప్పుడు మనం షాద్ నగర్ రోడ్డు ఉంది, ఆడ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. అడుగుతున్నారమ్మా దాని మీద బ్రిడ్జ్ చేపి అని. దాని మీద బ్రిడ్జ్ కావాలి, చక్కగా పోయేవాళ్ళు ఊర్లో పోతే ఎంత ట్రాఫిక్ ఎక్కువైతుంది, ఆడ బ్రిడ్జ్ కావాలని చెప్పి కోరుతా ఉన్నారు మొత్తం షాద్ నగర్ ప్రజలు.
తప్పకుండా ఆ బ్రిడ్జ్ కోసం కూడా తప్పకుండా న్యాయం తెచ్చేసేటువంటి విధంగా నా సహకారం అందిస్తా, తీసుకొచ్చే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరిని 6వ వార్డు నుంచి వెంకటేష్ నాయక్ పోటీ చేస్తున్నాడు. మీ పక్క వాడే చాలా బీదోడు. ఇప్పుడు అంతనేమో బీదోళ్ళకి కానీ పని చేసేటోళ్ళకి కానీ పని చేయాలి ప్రజల కోసం అనేటోళ్లకు ఈరోజు కాలం లేకుండా పోయింది. ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి వచ్చింది. ఇంకా 4 రోజులు పోతే పైసల కోసం ఓట్లు వేస్తే పని చేసేటోడే దొరకడు, మీరు పిలిస్తే పలికేటోడే దొరకడు. కాబట్టి అక్కలారా అమ్మలారా, మీకు ఎవరు సేవ చేస్తారు, ఎవరు పిలిస్తే పలుకుతారు, ఎవరు మీకు అండగా ఉంటారు అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఎప్పటికీ ప్రజల కోసం ప్రజా సేవ కోసం ముందుంటారు. కాబట్టి మా కార్యకర్తల్ని ఈరోజు పోటీ చేస్తున్నటువంటి కార్యకర్తల్ని అడుగడుగునా మీకు అండగా ఉండి పనిచేస్తారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుకుంటూ, వంశీ మా ఇంకొక కార్యకర్త, వాళ్ళ తల్లి 24వ వార్డు నుంచి వాళ్ళ స్కూల్లో, వాళ్ళకు స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పిల్లలకంతా కూడా పేద పిల్లలకి ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. వైద్యం కార్పొరేట్ విద్యని పేద పిల్లల కోసం వాళ్ళ స్కూల్లో అందిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సేవతో పని చేయాలనే ప్రజలకు, పేదవాళ్లకు పనిచేయాలని ముందుకు వచ్చేటటువంటి యువకులకు మీరు తప్పకుండా ఈరోజు వారికి సహకారం అందించడం కాదు, మీరు గెలిపించి తీరితే వాళ్ళకి ఎల్లప్పటికీ కూడా మీకు అందుబాటులో ఉండి మీ అందరికి కూడా సహకారం చేస్తూ, ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా మీ ముందర వాలిపోయి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం మీ ముందు ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారిని అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి కోరుకుంటూ, భారత్ మాతాకి 2 చేతులు గట్టిగా పిటికిలు బిగించి పైకెత్తారు. పైకి 2 చేతులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం.